గత ఫిబ్రవరిలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో శ్రీశైలం వైపు ప్రమాదం జరిగి పనులన్నీ ఆగిపోయాయి. ఈ ఘటనలో టన్నెల్ బోరింగ్ మిషన్ ధ్వంసమైంది. దాంతో ఇన్లెట్ వైపు టీబీఎం విడిభాగాలను బయటికి తీస్తారు. మన్నెవారిపల్లి, అచ్చంపేట వైపు టీబీఎంతో తవ్వకాలు చేపట్టరాదని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు భారీ శబ్దాలు లేకుండా ఒత్తిడితో మట్టి, రాళ్లను తొలగించే పేలుడు పదార్థాలను ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకంలో వినియోగించాలని నిపుణులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా హెలికాప్టర్ ఆధారంగా జియో మ్యాగ్నెటిక్ సర్వే పూర్తి చేసి నవంబర్ లేదా డిసెంబర్లో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో టన్నెల్ తవ్వకాన్ని పునఃప్రారంభించనున్నారు. ఈలోగా తెలంగాణ కేబినెట్లోనూ చర్చించి ఆమోదం తెలపనున్నారు. టీబీఎం విడిభాగాలను బయటికి తీస్తారు. మన్నెవారిపల్లి, అచ్చంపేట వైపు టీబీఎంతో తవ్వకాలు చేపట్టరాదని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు భారీ శబ్దాలు లేకుండా ఒత్తిడితో మట్టి, రాళ్లను తొలగించే పేలుడు పదార్థాలను ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకంలో వినియోగించాలని నిపుణులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా హెలికాప్టర్ ఆధారంగా జియో మ్యాగ్నెటిక్ సర్వే పూర్తి చేసి నవంబర్ లేదా డిసెంబర్లో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో టన్నెల్ తవ్వకాన్ని పునఃప్రారంభించనున్నారు. ఈలోగా తెలంగాణ కేబినెట్లోనూ చర్చించి ఆమోదం తెలపనున్నారు.